సంక్షేమం గ్యారంటీ 6 హామీలు సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం. గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదల, విద్యుత్ రంగాలకు పెద్దపీట. కేంద్ర గ్రాంట్ల అంచనాల్లో 20,000 కోట్ల తగ్గింపు. పన్నేతర రాబడి 20,000 కోట్లు సాధించాలని లక్ష్యం. ఆదాయ వ్యయాలపైన వాస్తవిక అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్. గత బడ్జెట్ కన్నా 15,000 కోట్లు తగ్గింపు. ఈసారి కేసీఆర్ మళ్ళీ వచ్చుంటే ఇప్పటికే ఆయన బడ్జెట్లో ప్రకటించింది 33 లక్షల కోట్లు దాటిపోయేది. లాస్ట్ టైం ఏమో 2,94,000 కోట్లు ఏమో అయింది. ఈసారి ఒకవేళ కేసీఆర్ వచ్చి ఉంటే 3,50,000 కోట్ల లెక్క చూపించేటోడు. ఖర్చు పెడితే కదా తర్వాత సంగతి. ఖర్చు పెట్టుడు అన్నది రాబోయే సంవత్సరం కాలం పాటు ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన 2014 నుంచి 2023-24 బడ్జెట్ వరకు ప్రవేశపెట్టిన దాంట్లో 80%కి మించి ఆయన ఏనాడు ఖర్చు పెట్టలే. 80-85% మించి ఆయన ఏనాడు బడ్జెట్లో చెప్పింది ఖర్చు పెట్టలే. సో వీళ్ళు ఎంతవరకు చేస్తారనేది మనం భవిష్యత్తులో చూడాలి. వీళ్ళు ఏం చేసిరంటే లాస్ట్ టైం ఉన్న బడ్జెట్కి ఈసారికి ఒక 15,000 కోట్ల తగ్గింపుతోని బడ్జెట్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తామని చెబుతున్న కొత్త ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే సంక్షేమ రంగానికి ఓట్ ఆన్ అకౌంట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలకు, సంక్షేమ పథకాలకు అత్యధిక నిధులు కేటాయించింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో శనివారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడులు 2,05,000 కోట్లలో 25% అంటే 53,196 కోట్లు 6 గ్యారంటీలకు ప్రభుత్వం కేటాయించింది. అంటే టోటల్ బడ్జెట్లో అంటే రాష్ట్రానికి మొత్తం వస్తున్నటువంటి ఏవైతే రెవెన్యూ రాబడులు ఉంటాయో, వచ్చే ఆదాయం ఉంటుందో, ఆ ఆదాయంలో 2,05,000 కోట్లలో దాదాపుగా 25% కేవలం 6 గ్యారంటీలకే ఖర్చు పెడుతున్నదన్నమాట. ఈ కేటాయింపులు గత బడ్జెట్లో లేనివి. వీటికి అధికంగా నిధులు కేటాయించినప్పటికీ ఇతర రంగాలకు కూడా పెద్దపీట వేసింది. గ్యారంటీ హామీల తరువాత గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, సాగునీటి పారుదల, విద్యుత్ శాఖలకు కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చింది. ఈ 3 రంగాలకు గత బడ్జెట్ కన్నా నిధుల కేటాయింపులు పెరిగినాయి. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులు భారీగా చూపినా ఖర్చు చేయలేదని, రాష్ట్ర రాబడులను వాస్తవాలకు దగ్గరగా అంచనా వేసి దానికి అనుగుణంగా ఓట్ ఆన్ అకౌంట్లో నిధులు కేటాయించినట్టుగా సర్కార్ తెలిపింది. సో ఇక్కడ చూడండి, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఎట్లా ఆలోచిస్తాయి? ప్రభుత్వాలు ఎలక్షన్స్ ప్రజలు వాళ్ళకి దూరం జరగకుండా ప్రజలను కొంత ఇమీడియట్గా వచ్చే వాటి మీద దృష్టి మరల్చేలాగా స్కీములు కానీ ఇవన్నీ వ్యవహారాలు కానీ చేస్తూ ఉంటారు. అందుకే కదా కేసీఆర్ లాస్ట్ 10 yearsగా అధికారంలో కంటిన్యూ కావడానికి రీజన్ ఏంది? పెన్షన్లని, అదని ఇదని అట్లా. సో వీళ్ళు కూడా ఈ 6 గ్యారంటీస్ మీదనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. సంక్షేమం ఉండొద్దు అని ఎవరు అనట్లేదు. ఒకవైపున సంక్షేమం ఇస్తూనే ఇంకొక వైపున విద్యా, వైద్యం మీద దృష్టి కేంద్రీకరించాలి. కానీ ఆ ప్రయత్నం ఏ ప్రభుత్వము సరిగ్గా చేయట్లేదు. వీళ్ళు చూడండి, పంచాయతీరాజ్కి 40,080 కోట్లు, నీటిపారుదల రంగానికి 28,024 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. సాంఘిక సంక్షేమం 21,874 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్లు, వ్యవసాయానికి 19,746 కోట్లు, విద్యుత్ సంస్థలకి 16,825 కోట్లు, వైద్య రంగం రాయలేదు చూడు. అంటే వాళ్ళ ఇంపార్టెన్స్ చూడండి. మీడియాది కానీ, ప్రభుత్వాలది కానీ, పార్టీలది కానీ. ఇప్పుడు హరీష్ రావు ఇంత మొత్తుకుంటున్నాడు, హరే మరి ఎడ్యుకేషన్, హెల్త్ ఏదైనా అడుగుతలేడు ఆయన. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు అడగరు? ఈ ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అన్నది ఈ పార్టీలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలంటే ఈ మాఫియాని నడిపించేదంతా ఈ పొలిటికల్ లీడర్లే. మీరు మెజారిటీ స్కూల్ లీడర్లవే ఉంటాయి. మీరు చూడండి, ఈ లీడర్లకు సంబంధించిన స్కూళ్ళు ఉంటాయి. ఒకటి, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి వీళ్ళకి ఎన్నికల్లో పెట్టుబడులు వస్తాయి. దీని దృష్ట్యా ఎవరు మాట్లాడరు. ప్రజలు ఇప్పుడు మాట్లాడాల్సింది, మారాల్సింది, చేంజ్ అవ్వాల్సింది ఎవరంటే ప్రజలు. మాకు ఇవన్నీ కాదురా బాబు, ఫస్ట్ నా పెన్షన్ కాదు, నా కథ కాదు, నా వ్యవహారం కాదు, నాకు ముందుగా నా బిడ్డలకి, నా మనవనికి హెల్త్ కావాలా, ఎడ్యుకేషన్ కావాలా, మాకు హెల్త్ కావాలా, మా పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలనేది మనం డిమాండ్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం, ఒక 40% నిధులు కేవలం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేటాయించాలి. ఇప్పుడు వీళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ 6 గ్యారంటీస్ అమలు చేయాలి. అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడరు. ఆయన ఎంతసేపు చూడండి, రైతు బంధు తగ్గించినాం అంటుండు. అంటే గుట్టలకు, ఏది రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళవి పోతాయి కదా.
యా. సో ఒక్కసారి బడ్జెట్ చూడండి. త్వరలోనే గృహజ్యోతి అట. 500కే గ్యాస్ సిలిండర్. గృహజ్యోతి ద్వారా అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు ముందడుగు వేశాం. గృహజ్యోతికి త్వరలోనే విధి విధానాలు రూపొందించి అమలు చేస్తాం. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. రైతు, యువ, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు అమలు చేస్తాం. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఒకసారి చూడండి. ఒక్కొక్క అంశం మీద రైతులకు రుణమాఫీ. రైతు రుణమాఫీని అమలు చేయబోతున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. గతంలో రైతు బంధు పథకంతో అనర్హులు, పెట్టుబడిదారులు ఎక్కువ లాభం పొందారు. నిబంధనలు పునఃసమీక్షించి రైతు భరోసా కింద అర్హులైన రైతులకు ఎకరాకు 15,000 ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. పీఎం ఫసల్ బీమా యోజన ఆధారంగా రాష్ట్రంలో పంటల బీమా అమలు చేస్తాం. కౌలు రైతులకు రైతు భరోసా, పంటల బీమా వర్తింపజేస్తాం. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేలా కొత్త విత్తన విధానం తీసుకొస్తాం. ఆయిల్ పామ్ సాగు అదనంగా 1,00,000 ఎకరాలు పెంచుతాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. పంచాయతీలకు నిధులు. పంచాయతీలకు సకాలంలో నిధులు అందించి గ్రామ అభ్యుదయానికి బాటలు వేస్తాం. గత ప్రభుత్వం మిషన్ భగీరథ కింద 35,752 కోట్లు ఖర్చు పెట్టినా రాష్ట్రంలో రక్షిత మంచినీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ పథకంలో లోపాలు సవరించి ప్రక్షాళన చేయకపోతే ప్రజాధనం వృధా అవుతుంది. అందుకే దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం. రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి సిఫారసుల మేరకు నిధులిస్తాం. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. సో ఇట్లా ప్రస్తుత బడ్జెట్ మొత్తం 2,90,000 కోట్లుంటే అందులో 15,000 కోట్లకు పైగా తగ్గించి ఓటాన్ అకౌంట్ను 2,75,000 కోట్లకు రూపొందించినట్టుగా వివరించారు. రాష్ట్రాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లలో గత పద్దులో పేర్కొన్న మొత్తం కన్నా తగ్గించడం చాలా అరుదు. ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. కానీ గత బడ్జెట్లో వేసిన అంచనాల మేరకు ఆదాయం రానందువల్ల కొత్త బడ్జెట్ను వాస్తవానికి దగ్గరగా రూపొందించామని ఆర్థిక శాఖ తెలిపింది. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ రూపొందిస్తే పథకాలకు కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆదాయానికి కీలక వనరుగా భావించే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లపైన రాష్ట్ర ప్రభుత్వం ఆశలు తగ్గించుకున్నది. దీంతో కొత్త బడ్జెట్లో ఈ పద్దు కింద వచ్చే ఆదాయాన్ని 21,000 కోట్లకు తగ్గించింది. గత బడ్జెట్లో 41,000 కోట్లు పెట్టిండు. ఏది కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయం. ఈసారి వీళ్ళు 20,000 కోట్లు తగ్గించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్రం నుంచి 41,000 కోట్ల వరకు గ్రాంట్ల రూపంలో నిధులు వస్తాయని గత ప్రభుత్వం పేర్కొన్నది. కానీ ఇప్పటి వరకు కేవలం 13,953 కోట్లే వచ్చాయి. గత ఏడాది అంటే 2022-23 13,179 కోట్లే వచ్చాయి. అంటే అంతకుముందు సంవత్సరం కేంద్రం పెద్దగా నిధులు విడుదల చేయనప్పుడు ఈ పద్దు కింద అధికంగా నిధులు వస్తాయని బడ్జెట్లో చూపడం ఎందుకని కొత్త ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి 21,075 కోట్లే వస్తాయని అంచనా వేశారు. అసలు అక్కడ కూడా ఇంకా 7,000 కోట్ల లోటే ఉంది. అంటే లాస్ట్ 2 పీరియడ్స్తో కంపేర్ చేస్తే ఈ పద్దు కింద గత బడ్జెట్తో పోలిస్తే ఏకంగా 20,000 కోట్లు తగ్గించేయడం వల్లనే మొత్తం బడ్జెట్ కూడా గత బడ్జెట్ 2,90,000 కోట్లతో పోలిస్తే 2,75,000 కోట్లకు తగ్గిందని తెలుస్తోంది. భూముల అమ్మకం పైన ఆశలు. రాష్ట్ర ఆదాయంలో పన్నులపై వచ్చే రాబడితో పాటు కేంద్ర గ్రాంట్లు, పన్నేతర రాబడి అత్యంత కీలకం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర రాబడి కింద 22,888 కోట్లు వస్తాయని అంచనా వేయగా అంతే మొత్తం వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు వేలం, మద్యం టెండర్ల వేలం వంటి వాటి వల్ల ఆ లక్ష్యాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ పద్దు కింద 20,658 కోట్లు సాధించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. భూముల అమ్మకం ద్వారా ఈ మొత్తం సమకూరేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇప్పుడు కేసీఆర్ అండ్ గ్యాంగ్, కొంతమంది కలెక్టర్లు, కేసీఆర్ బ్యాచ్, వీళ్ళందరూ ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళందరూ కబ్జా చేసిన భూముల్లో అంతా ఆ ప్రభుత్వ భూములన్నింటినీ తీసుకొని అందులో ఒక 25% భూములను మీరు అమ్మకానికి పెట్టి వేలం వేసి ఆ ఆదాయం తీసుకున్న 6 గ్యారంటీలు కాదు 12 గ్యారంటీలు అమలు చేయొచ్చు. అన్ని వేల ఎకరాలకు సంబంధించిన భూమి కొల్లగొట్టిరు. సో దాని మీద దృష్టి పెడితే అద్భుతాలు చేయొచ్చు.